హలో ఫ్రెండ్స్, సెకండ్ ప్రోమో అయితే వచ్చేసింది. అబ్బాబ్బాబ్బా ఏమైనా కొట్టుకుంటున్నారా? నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ప్రోమో 1లో కూడా యాక్చువల్గా కొద్దిగా ఉన్న హీట్ని సెకండ్ ప్రోమోతో బిగ్ బాస్ పెంచేశారనే చెప్పాలి. సో ఇక్కడ ఏంటంటే సంజన గారు ఎవరైతే ఉన్నారో రాము గారిని ఒక్క మాట అన్నారు, ఎక్కడి నుంచి వచ్చావో అని చెప్పి. సో ఎక్కడి నుంచి వచ్చావో అనే మాటకి యాక్చువల్గా ఆమె అన్న మాట ఒకటైతే అర్థం యాక్చువల్గా ఆమెకు నిజానికి తెలియకపోవచ్చు తెలుగులో పూర్తిగా. వీళ్ళనే ఉద్దేశం ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అన్నట్టు వీళ్ళు పోర్ట్రే చేసుకుని యాక్చువల్గా దానికి సుమన్ శెట్టి గారు కావచ్చు, నెక్స్ట్ మన ఈవెన్ హరీష్ గారు కావచ్చు ఇతనితో మాట్లాడుతున్నారు, అంటే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో మనోడేమో ఆడియన్స్ చూసుకుంటారు అనే విషయంలో రాము రాథోడ్ అయితే చెప్పేస్తున్నాడు. సో నెక్స్ట్ దీంట్లో ట్విస్ట్ ఏంటంటే మన ఎవరైతే శ్రీజ చెప్పడానికి ప్రయత్నించింది కానీ సంజన అయితే కొట్టిపారేసింది. లేదు నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నాకు తెలుగులో అన్ని అర్థాలు తెలియవు, నాకు వచ్చిందే నేను నార్మల్గానే అన్నాను, ఓపిక లేని ప్రదేశం నుంచి వచ్చారు అనే ఉద్దేశంలోనే నేను అన్నానని చెప్పి ఆమె చెప్తోంది. మన ఎవరైతే ఇమాన్యుల్ ఉన్నాడో మీరు కోపం వచ్చినప్పుడు ఏదేదో మాటలు అనేస్తారో అది చూసుకోండి అనే ఉద్దేశంలో మంచిగా చెప్పడానికి ట్రై చేశారు సంజన గారికి. సో ఎలిమినేషన్స్కి ఏదైతే నామినేషన్స్ జరుగుతున్నాయో నెక్స్ట్ వచ్చేసి రాము రాథోడ్ గారు మళ్ళీ హరీష్ గారిని నామినేట్ చేయడము. సో నెక్స్ట్ రీతు గారు వచ్చేసి ఫ్లోరా గారు వచ్చేసి మళ్ళీ హరీష్ గారిని ఇది చేయడం చాలా మంచి పవర్ఫుల్గా గొడవలతో సాగుతోందనే చెప్పాలి. సో గొడవలు ఉంటేనే నిజానికి బిగ్ బాస్కి అటెన్షన్ వస్తుంది. సో వ్యూవర్స్ కూడా ఏంటంటే గొడవలు అవుతూ ఉంటే కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట బిగ్ బాస్ షో చూడడానికి. నిజానికి కంపారిటివ్లీ నేను మాట్లాడితే ముందు సీజన్స్ కన్నా ఈ సీజన్కి కొద్ది టీఆర్పీ రేటింగ్ తక్కువ ఉందనే చెప్పాలి. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఏమైనా పెరుగుతుందేమో చూడాలి. సో ఈ వీక్ అయితే ఎలిమినేట్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.